చదువుతో సంబంధం లేకుండా అండ్ జ్ఞానంతో సంబంధం లేకుండా సర్కిల్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే 1,00,000 పైబడి కోటి రూపాయల వరకు తీసుకున్నటువంటి వేదిక ఏదైతే ఉందంటే ఓన్లీ 1 వెస్టేజ్ మాత్రమే. రైట్. బెంచ్ కారు కొనుక్కున్నాను, ఇది నా కారే. క్యాబ్ డ్రైవర్ నుంచి బెంచ్ కారు కొని నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. దోస్తులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో రండి, మీకు కూడా 2-3 సంవత్సరాలు ఇలాంటి కారు తీసుకుని. భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీజ్ ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వివిధ ఆయుర్వేద ఉత్పత్తులను అందిస్తోంది. ఇవి మన శరీరానికి సరైన పోషణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. ఎక్కడ లేదో అక్కడ ట్రై చేస్తా ఉంటాం మనం. అవకాశాలు ఉన్న దగ్గర పనిచేయట్లేదు. బిఫోర్ లాస్ట్ మంత్ తెలంగాణలో పరిచయం అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాయి పోస్టులు 6,100 6,100 జాబ్స్ కి నియర్లీ 5 lakhs వచ్చిన అప్లికేషన్. జాబ్ వస్తాయి అంతే కదా. 5 సంవత్సరాలకు 1,00,000 రాదు, 10 సంవత్సరాలు చేసినా 1,00,000 రాదని తెలుసు, జాబ్ రాదని తెలుసు. వెస్టీజ్లో 1,00,000 వస్తుంది. ఇంతమందిని చూసిన తర్వాత కూడా మారట్లే మనుషులు. సో బయట మారకపోతే మారుతున్నారు, వాళ్ళకి వచ్చిన మీరైనా మారండి కనీసం. మారరా ఒకసారి కొత్తగా మీటింగ్కి వచ్చిన వాళ్ళు మారతామనేటువంటి చేతున్నారు. పాత వాళ్ళు వెస్టీజ్ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు మీటింగ్కి. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ. 1 year 1 lakh సాధించచ్చా లేదా? నమ్మకం వచ్చిందా లేదా? ఒక్క మీటింగ్కే ఇంత నమ్మకం వస్తే మాతో డైలీ జర్నీ చేస్తే ఎంత నమ్మకం వస్తుంది? ఈ ప్రపంచం అంతా మిమ్మల్ని ఒక సైడ్ పెట్టినా మీరు ధైర్యంగా మా సైడ్ నిలబడతారు. వెస్టీజ్ సైడ్ చాలా మందికి వీళ్ళందరికీ అవమానాలు ఎన్నో ఎదురైంది, తిరస్కారాలు. డోంట్ కేర్ అమ్మ, అవే కదా లెక్క కూడా చేయట్లా. లక్ష్యం వైపు ఎలా దోసుకెళ్ళాలని మాత్రమే నేర్పించిన వాళ్ళకి. సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వీటి గురించి మేము పట్టించుకోం. అవమానాలు, సన్మానాలు కూడా ఇప్పుడు పట్టించుకునే స్టేజ్ కాదు. ఎలా ముందుకు వెళ్ళాలి, గమ్యం దొరుకుతా లేదా? ఇక్కడ మన ఆలోచన విధానాన్ని బట్టే మనకు సక్సెస్ దొరుకుతుంది సార్. నీకు ఆచరణ లేకుంటే సక్సెస్ దొరకదు. వెస్టీజ్లో కూడా చాలా మంది వెస్టీజ్లో వచ్చారు, బట్ సక్సెస్ లేదు వాళ్ళకి. ఎందుకు? మన ఆకలి లేదు. వాళ్ళు వెస్టీజ్లో సరదాగా చేస్తున్నారు, సీరియస్గా చేయట్లేదు. ఎవరైతే వెస్టీజ్ని ఒక దైవంగా, ఇది ఒక పవిత్ర యజ్ఞం లాగా, త్రికరణ శుద్ధిగా వెస్టీజ్ నా ప్రాణం పెట్టి పని చేస్తున్నారో వాళ్ళే ఈరోజు సక్సెస్ అయిన లీడర్స్ గా కనిపిస్తా ఉన్నారు. ఈ లీడర్స్ తో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు, బట్ ఈరోజు వెస్టీజ్ లో లేదు. వెస్టీజ్ లో ఉన్నో డబ్బు లేదు. ఎందుకంటే మన కాలేజీలో 100 మందిని జాయిన్ అయ్యాము. 100 మంది ర్యాంకర్స్ అవరు ఒకరా. ఆ కాలేజీలో ఆ గురువులు చెప్పేటువంటి వాళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండాలి, ఆ బుక్స్ మీద ప్రేమ ఉండాలి, డైలీ క్లాసులకు వెళ్ళాలనే ఒక ప్రేమ ఉండాలి. ఎప్పుడు టైం దొరికితే క్లాస్ ఎగ్గొడతామని చెప్పేసి స్టూడెంట్స్ ఉంటారా లేదా? వాళ్ళు ప్రేమ చదువురా. ఇది కూడా ఎక్కడ మీటింగ్ జరిగితే నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అంతేగాని మీటింగ్ మేము బదిలీ ఆడి లాక్కొస్తూ ఉంటే మాత్రం మీకు ఏదో ఒక రోజు వెస్టీజ్లో తెగిపోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు. వెస్టీజ్లో సక్సెస్ కావాలంటే ఇది నా బిజినెస్, మీ అప్లైది కాదు, మీ కింద వాళ్ళది కాదు సార్ చెప్పారు. సో నేను కూడా అలాగే అనుకున్నా, ఇది నా బిజినెస్ అనుకోని కష్టపడితే ఈరోజు 10 లక్షల స్థాయికి నెలకు తీసుకునే స్థాయికి రావడం జరిగింది. 10 lakhs గవర్నమెంట్. ఏ జన్మలో మా పెద్దలు ఎవరో పుణ్యం చేసి బట్టి నాకు ఈ వెస్టీజ్ దొరికింది. వెస్టీజ్ రాకపోతే నా లైఫ్ ఏంటి? అమ్మా ప్లీజ్, నెలంతా కష్టపడితే 20, 30, 40 వేలు సంపాదించేవాడిని, బట్ ఏం మిగిలేది కాదు. ఏ నెలకు ఆ నెలే సరిపోతూ ఉండేది. ఏదన్నా ఒక 20,000, 30,000 ఏదన్నా అవసరం అయితే ఎవరికన్నా ఫోన్ చేస్తే అప్పు కూడా దొరికేది కాదు, పుట్టేది కాదు. మన సంపాదన, మన ఆస్తిని బట్టి అప్పు పుట్టింది మనకి. ఎసార్లు 20-30,000 అప్పు దొరకడానికి కష్టపడే నేను ఈరోజు 10 లక్షలు కావాలంటే దొరుకుతా లేదు సార్. నేను ఏమన్నా మా లీడర్ని అడిగితే ఎంఎస్ఆర్ సార్ నన్ను అడిగినారని వాళ్ళ దగ్గర లేకపోయినా పక్కింటి కూడా 10 నేను అడిగి తీసుకొచ్చి నాకు రక్షిస్తాను. ఇస్తా కదా సార్. ఒకప్పుడు 10,000 కోసం ఫోన్ చేస్తే వాడు మళ్ళీ ఫోన్ ఎత్తేవాడు కాదు. చాలా చిన్న స్థాయిలో ఉంది. నేను బైక్ మీద జర్నీ చేస్తూ ఉండేవాడిని, పాత బైకు. కొత్త బైక్ కూడా కొనుక్కుంటున్నో లేదో తెలియదు. అలాంటి స్థాయిలో ఉన్న నేను వెస్టీజ్ని మనస్ఫూర్తిగా ప్రేమించి
నా ప్రాణం ఇది అని చెప్పేసి పనిచేశా. వెస్టీజ్లో ప్రాణం పోయినా పర్వాలేదని పనిచేసి నేనైతే సాగు ఏమో ఇక్కడే తెలుసుకోవాలి, ఇక్కడ అవకాశం ఉంది, ఉన్న దగ్గర పోరాటం చేయాలి. నువ్వు అక్కడ లేని దగ్గర పోయి ఎంత పోరాటం చేసినా డెవలప్ కావాలని చెప్పేసి కొన్ని మీటింగ్స్ ద్వారా నేను కూడా మారా. మీరు కూడా ఎక్కడ మాత్రం మీటింగ్స్కి రావాల్సిందే. సో రెగ్యులర్ గా మీటింగ్స్కి వస్తూ ఉంటే దీని మీద విశ్వాసం పెరుగుతుంది, కంపెనీ మీద మీ మీద మీకు నమ్మకం వస్తుంది, ఇంకా ఉందే నమ్మకం వస్తుంది. ఏదో ఒక మీటింగ్కి వచ్చి ఈరోజు మీరు ఏదో క్లాస్ కొట్టి ఇంటికి పోయి అంతా చేయాలంటే కుదరదు సార్. ఇది అవునా? కాదు. చాలా మంది 1-2 మీటింగ్కి వచ్చి ఆవేశంగా ఊగిపోతారు, తర్వాత ఇంటికి పోయి మళ్ళీ సరిగ్గా పడుకుంటారు కింద పాల పువ్వులాగా. ఒక రోజుతో నెలతో అయ్యేది కానీ లేదు, నిరంతర ప్రాక్టీస్. సో దయచేసి ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవ్వండి. ప్రతి మీటింగ్ రావాలని జీవోలు ఏమలేవు, రూల్స్ ఏం లేవు, వస్తే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో ఏదో ఒకటి కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటాం. సో 1 year మాత్రం కంటిన్యూగా జర్నీ చేయండి, 100% సక్సెస్ వచ్చింది. అలా చేసిన వాళ్ళందరికీ సక్సెస్ వచ్చింది ఇక్కడ. ఓకే సార్. సో కంపెనీ చాలా ఎస్టాబ్లిష్ అయింది, డెవలప్మెంట్ అయింది, 12-13 దేశాలకు వెళ్ళింది. ఇప్పుడు వెస్టీజ్ మేము చేరినప్పుడు ఓన్లీ ఇండియాలోనే ఉంది, ఒక తెలంగాణలో 10-20 షాప్లో ఉంది. నేను ఉండేది మల్లేపల్లి, సికింద్రాబాద్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలి నేను. అప్పుడు జంట నగరాల్లో ఒకే షాప్ ఉంది సికింద్రాబాద్ లో. ఇప్పుడు జంట నగరాల్లో సుమారు ఒక 40-50 షాపులు వచ్చింది. డిఎస్సిపిలు ఇబ్రాహీంపట్నం వచ్చింది, తొడికంజాలు వచ్చింది, యాచారం వచ్చింది, మాల వచ్చింది, మల్లేపల్లి వచ్చింది, దేవరకొండ వచ్చింది, కలవకుర్తి వచ్చింది, నాగపల్లి వచ్చింది, అచ్చంపేట వచ్చింది, నారాయణపేట వచ్చింది, గద్వాల వచ్చింది, షాద్నగర్ వచ్చింది, వికారాబాద్, జడ్చర్ల, కలవకుర్తి చాలా స్టోర్స్ వచ్చింది. ఇటులో ఆలయ, మిర్యాలగూడ, నగరికలు, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, చౌటప్పలు చాలా స్టోర్స్ వచ్చింది. ఎటు చూసినా స్టోర్స్ ఉన్నాయి ఒక పిట్టుడు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా నెగిటివ్ ఆలోచిస్తే మీ తల మీద శనికి రాహాలు లెక్కే. ఇప్పుడు వెస్టీజీ గురించి ఉండదా పోతాయి కాదు, ఉండదా పోయినా సార్? వెస్టీజీ ఉండదా పోయినా పోవడానికి ఏ అవకాశం? మనందరం పైసా కట్టి కంపెనీలో కూడా లేచిపోతుంది. కట్టనా? సబ్బు పేస్ట్ ఎన్ని రోజులు వాడాలి సార్? మనం చచ్చిపోయేలా వాడాలి. చచ్చిపోయే రోజు కూడా సబ్బు అవసరం, మరి లాస్ట్ రోజు కూడా స్నానం చేయించి నేను బయటకు పోవాలి, అదే కదా? మరి సబ్బు వాడిన రోజు కంపెనీ ఎక్కడికి పోదని మనకు తెలుసు. మీటింగ్కి వచ్చిన వాళ్ళకి కంపెనీతో జర్నీ చేశారు. బయట తెలుసా? బయట మనకు ఛాలెంజ్ చేస్తారు, 6 నెలలకు పోద్ది, పోకుండా నా చదివిస్తాను ఒక ఆయన 5 సంవత్సరాలు దాటేది. ఇప్పుడు పోయిందా? మరి ఆయన సేవ మనకు బాగా ఉన్నది. ఇప్పుడు మీకు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత, 6 నెలలకు పోద్ది, ఇట్లాంటి ఇన్ని చూసామంటారు. మేము ఇన్ని చూసినాడు కూడా మాట్లాడు. 1, 2, 3, 10,000, 20,000, 30,000 పైసలు కట్టి ఇట్లాంటి సూటు బూటు నెత్తి మీద పెట్టుకోవడం అయితే 2-3 కంపెనీల చేతులు కాకపోతే పైసలు పోగొట్టుకున్నాళ్ళందరూ ఇన్ని చూసినా ఉంటారు. ఇది ఒక చరిత్ర కలిగినటువంటి కంపెనీ. పేద ప్రజల్ని ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తా ఉన్నాం. కంపెనీ గొప్పతనం ఒకసారి చూడండి సార్. 6 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 2.5 కోట్ల మంది. బాగా డెవలప్ అయింది. లక్ష డబ్బు వస్తుంది పనిచేసే వాళ్ళకి. అప్లికేషన్ ఫీజుని జాయిన్ ఫీజు మనిషికి ఒక 2,000 రూపాయలు వసూలు చేసుకోవచ్చా లేదా? 1000 రూపాయలు వస్తుంది ఎండీకి. 2,000 కాదు, 1000 రూపాయలు చెప్పిన అప్లికేషన్ ఫీజు తీసుకున్నా కూడా ఈరోజు కొన్ని 100 కోట్లు వస్తాయి రావా? తీసుకుంటున్నా చెప్పాలి తెలియదా? పేద ప్రజలకి ఈ భారతదేశంలో పుట్టినటువంటి పేదల పక్షాన నేను ఉన్నాను. వాళ్ళందరినీ ఆర్థికంగా నేను డెవలప్ చేస్తాను, వాళ్ళ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకొని వెస్టీజ్ కంపెనీ పెట్టి పేద ప్రజల్ని 12,000 మందిని తాయిలాండ్ తీసుకుపోతున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరంటే ఎండీ గారు. మనందరి ఆరాధ్య దైవం. ఈ రోజు మీకు ఆరాధ్య దైవం కాకుండా 1,00,000 కూడా ఆరాధ్య దైవమే. నేను వెస్టీజ్ కంపెనీకి స్టార్టింగ్ దండం పెట్టినప్పుడు నా భార్య దండం పెట్టేది కాదు, తెలియదు అనుకప్పుడు, ఇంకా లేదు. ఎందుకు దండం పెడతానో, ఏమి ఇచ్చింది మీకు వెస్టీజ్ అనేది. ఇప్పుడు 10 లక్షలు వస్తుంది, నాకన్నా పొడుగా ముందు ఆమె స్నానం చేసి దండం పెడుతుంది వెస్టీజ్ కంపెనీ. 3 తరాలకు మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. తెలివితో ఆలోచించండి. వెస్టీజ్లోకి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చావా, తిన్నావా, మీటింగ్ విన్నావా, పోయావా అని కాదు. 3 జనరేషన్ ఇన్కమ్ ఎక్కడా లేదు. బయట జాబ్ చేస్తున్నావు, 1,00,000 వస్తున్నాయి. నీకు ఎగ్జాంపుల్, నువ్వు పని చేస్తేనే వస్తాయి. ఒక 6 నెలలు ఇంట్లో కూర్చుంటే రావు. ప్రైవేట్ జాబ్ అయితే జాబ్ చూసుకోవాలి. ఇక్కడ నువ్వు 6 నెలలు కూర్చో, నీకు పైసలు ఇప్పిస్తావు 1 year తర్వాత.
నేను కరోనా టైంలో 6 నెలలు నేను ఇంట్లో కూర్చున్న లాక్డౌన్ నా ఇంట్లో వచ్చింది. ఇప్పుడు ఒకవేళ కరోనా లాంటిది ఏదైనా వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా ఇప్పుడు నా టీం చాలా పెద్దగా అయిపోయింది. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 5-6 వేల మంది ఉన్నారు నా టీం అప్పుడు.